డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో సిఐడి కళ్ళు గప్పి తిరుగుతున్న పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులైన ముని తుకారం, మాధవ్ రెడ్డి ఈ రోజున సిఐడి కంటపడ్డారు. ఇమ్మీడియట్గా వాళ్ళని సిఐడి అరెస్ట్ చేసింది. మరి బెంగళూరు నుంచి ఆంధ్రాలోకి ఎందుకు వస్తున్నారో తెలియదు, కానీ ఒక టోల్ ప్లాజా దగ్గర ఆపి కాఫీ తాగుతూ ఉంటే ఎదురుగా సిఐడి అధికారులు కనపడ్డారు. మరి వాళ్ళని చేసే ప్రయత్నం వైసీపీ నాయకులు కూడా చేశారు. అంటే వైసీపీ నాయకులే దగ్గరుండి వాళ్ళని తీసుకుని ఆంధ్రాలోకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అనేది ఇంకా విషయాలు బయటకు రాకపోయినా సిఐడికి సమాచారం పక్కాగా అందింది. గతంలో ఈ మాధవ్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం కోసం కోర్టు దాకా తీసుకెళ్తే రిమాండ్ రిపోర్ట్లో కొన్ని ఏదో తప్పులు ఉన్నాయనే పేరుతోటి ఆయనకి రిమాండ్ ఇవ్వకుండా బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ ముని తుకారం మాత్రం ఈ సిఐడి కంటపడకుండా గతంలో విదేశాలకు కూడా పారిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు దాకా ముందస్తు బెయిల్ కోసం వెళ్తే అందులో వాళ్ళకి ముందస్తు బెయిల్ ఏమి లభించలేదు. దాంతోపాటుగా ఇక సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది సిఐడి ముందు లొంగిపోమ్మని. కానీ వాళ్ళిద్దరూ లొంగిపోకుండా, ఎంతైనా పెద్దిరెడ్డి అనుచరులు కదా, పెద్దిరెడ్డి ప్లాన్లే వేరే రకంగా ఉంటాయి. అందుకని వీళ్ళిద్దరిని మరి ఎక్కడ దాచిపెట్టాడు. మరి ఇప్పుడు పాపం పండింది. బెంగళూరు నుంచి వస్తూ మరి సిఐడికి దొరికిపోయారు. సిఐడి కూడా వీళ్ళ మీద ఒక కంట కనిపెట్టారు. దీంతో పాటుగా ఏంటంటే ఇంటర్నల్గా ఉన్న సమాచారం వైసీపీ నాయకులే, ఈ పెద్దిరెడ్డి అంటే గిట్టని వాళ్ళే ఈ సమాచారం అందించారనే ఒక వార్త కూడా బయటకు వస్తుంది. దీంతో ఇక పెద్దిరెడ్డి పని ఫినిష్ అని. ఎందుకంటే మరి వైసీపీలో చాలామంది నాయకులు అరెస్ట్ అవుతూ ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నా, అటు అటవీ శాఖ భూముల్ని ఆక్రమించేసి అందులో పెద్ద గెస్ట్ హౌసులు కట్టినా, ఇదిగో ఈ మదనపల్లి ఫైల్స్ దహనం చేసేసి ఆయన 22A ఉన్న భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నా, ఎట్లాంటి అక్రమాలు చేసినా ఆయన మాత్రం బయట ఉన్నాడని వైసీపీలోనే ఒకంత కన్నుగుట్టింది ఆ నాయకులకు కూడా. కాకపోతే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వటం కొంత అనూహ్యంగానే చెప్పుకోవాలి. అందులో సిట్ కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి దాదాపుగా ఆయన మధ్యలో ఒకసారి పార్లమెంట్లో అటెండ్ అవటం కోసం ఇంటర్మ్ బెయిల్ వచ్చినప్పుడు మరి పైకి వెళ్ళి ఢిల్లీలో ఎవరితో మాట్లాడుకున్నాడో తెలియదు, కానీ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఎందుకంటే ఇది ఎక్స్పెషల్లీ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, దానికంటే ముందుగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకేమో డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. ఈయనకి మిథున్ రెడ్డికి మాత్రం రెగ్యులర్ బెయిల్ వస్తుంది. వాళ్ళ డిఫాల్ట్ బెయిల్ మీద మరి పైకోర్టుకు వెళ్ళటం, ఆ పైకోర్టులో ఆ డిఫాల్ట్ బెయిల్ క్యాన్సిల్ చేసేసి రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకోమంటాం ఇత్యాది వ్యవహారాలన్నీ ఓ పక్కన నడుస్తుంటే, ఇప్పుడు పెద్దిరెడ్డి వంతు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఏదో చంద్రబాబు నాయుడికి పెద్దిరెడ్డికి కాలేజీ సమయాల్లో గొడవలు ఉన్నాయని, పెద్దిరెడ్డి ఏదో చంద్రబాబు నాయుడిని దవడ పగలగొట్టాడని ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక కట్టు కథ ఒకటి చెబుతాడు చూడండి. దానికి ప్రత్యేకగా ఇప్పుడు అరెస్టులు చేయటానికి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇదిగో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడని చెబుతూ ఉంటారు. అలాంటిది ఏదో మరి ఇప్పుడు నిజంగానే జరిగేటట్టు కనపడుతుంది. ఎందుకంటే పాపం ఏ రోజుకైనా పండి తీరాల్సిందే కదా. అలాంటిది ఈ రోజున పెద్దిరెడ్డి వంతైంది. ఇక పెద్దిరెడ్డి కథ ఫినిష్ అని వైసీపీలోనే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ముని తుకారాంని కానీ ఈ మాధవ్ రెడ్డిని కానీ పట్టుకుంటే కేవలం ఈ మదనపల్లి ఫైల్స్ దహనం కేసులోనే కాదు, మిగతా చాలా వ్యవహారాల్లో కూడా తీగలాగితే డొంకంతా బయటపడినట్టు చాలా వ్యవహారాలు పెద్దిరెడ్డి బయటకు వస్తాయి అనేది కూడా కనపడుతుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి కంపెనీలతోటి ఈ మిథున్ రెడ్డి ద్వారా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న సొమ్ము అందులోకి వెళ్ళడం, ఆ సొమ్ముని మళ్ళీ తర్వాత మాయమైపోవటం ఇత్యాది వ్యవహారాలలో కూడా పెద్దిరెడ్డి హస్తం కూడా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. కాకపోతే పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఢిల్లీ స్థాయిలో బీజేపీ నాయకులతోటి సంబంధాలు నెరుపుతున్నారనేదైతే మిథున్ రెడ్డి బెయిల్ ద్వారా బయటపడిపోయింది. దాంతోపాటుగా మరి ఇక ఢిల్లీ స్థాయిలో వీళ్ళ వ్యవహారం వీళ్ళు కూడా చేస్తారు కదా. అలాంటిది ఏదైనా జరిగి ఇప్పుడు పెద్దిరెడ్డి అరెస్టు కాకుండా ఉంటాడా, లేదు ఇప్పుడు వీళ్ళిద్దరూ దొరికిన కారణానికి పెద్దిరెడ్డిని కూడా ఒకసారి అరెస్టు చేస్తారా అనే దాని మీద అయితే సందిగ్ధం నెలకొని ఉంది. యాతావాత చూస్తే పెద్దిరెడ్డికి కూడా టైం దగ్గర పడింది. మరి సిఐడి కూడా అరెస్టుకు రంగం సిద్ధం చేస్తుంది అనేది ప్రస్తుతం ఉన్న సినారియో. దీని ప్రకారంగా పెద్దిరెడ్డి ఏ రోజైనా మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళొచ్చు.
గతంలో మిథున్ రెడ్డి కూడా ఇలాగనే సెంట్రల్ జైల్లో లోపల ఉంటే బయట వీళ్ళు గెస్ట్ హౌస్లు తీసుకొని పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబం మొత్తం అన్యాయంగా మా బిడ్డను అరెస్ట్ చేశారన్నారు చూడండి. ఇప్పుడు ఆ సేమ్ సీను లోపల పెద్దిరెడ్డి ఉంటే బయట మిథున్ రెడ్డి మిగతా కుటుంబం అంతా ఉండి పెద్ద ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటిది ఏదో జరిగే అవకాశం ఉంది అనేది చాలామంది ఊహిస్తూ ఉన్నారు. ఇక పెద్దిరెడ్డి అరెస్టు ఎప్పుడు ఉండొచ్చు అనేది మాత్రం ఓ సందిగ్ధం కిందే చెప్పుకోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.